సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20న జరిగే చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలని 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాస్వామ్యత పాలన కోసం ఉద్యమిద్దామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గోదావరికని పైలాన్ చౌరస్తా వద్ద చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారంటీలను ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీల అమలు చేస్తానని చెప్పి ప్రకటించిందని, కానీ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అంటూ తెలంగాణ ప్రజానీకానికి మాటిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు అమలు చేయడం లేదన్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు తయారైందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి పంట రుణాలను సగం మందికి ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. కౌలు రైతులకు రైతు హక్కులను గుర్తించి అమలు చేస్తామని చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కిందని, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తానని ఏ ఒక్క చోట కూడా ఇవ్వలేదన్నారు. పేదవాడికి వైద్యం అందించడంలో వైఫల్యం చెందిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు ప్రకటించి అమలు చేయలేదని, యువ వికాసం పేరిట విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల విద్యా భరోసా కార్డు పథకాన్ని వెంటనే ప్రారంభించడంలో వైఫల్యత చెందిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం అంతటా అమలు చేస్తానని చేసిన వాగ్దానాన్ని తుంగలో తొక్కింది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంలో విఫలం చెందిందని ఆరోపించారు. ఈ 6 గ్యారంటీల అమలుకే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 20న జరిగే చలో హైదరాబాద్ కు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే 6 గ్యారంటీలు హామీ ఇచ్చిండో వాటిని వెంటనే అమలుకు పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ఇంతవరకు రైతు భరోసా లేదు, కౌలు రైతులకు రైతు బంధు లేదు, అదేవిధంగా పెన్షన్లు లేవు, అనేకమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే ఈ వాగ్దానాలన్నీ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రామకృష్ణ, దుర్గయ్య, మల్లేశం, రాజన్న, రవికుమార్, మొండయ్య, ప్రసాద్, సాంబయ్య, గంధం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.